హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా. ఫస్ట్ ఒక బాణీలో ఉప్పు పసుపు వేసి ఎగ్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఫిషెస్ బాగా పట్టేలాగా బాగా పట్టించి కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టాలి. అప్పుడే ఫిష్ అనేది విడిపోకుండా ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఫిషెస్ ఎంత క్వాంటిటీలో ఉంటే అంత క్వాంటిటీ ఎగ్స్ తీసుకోవాలి మనం. మొత్తం బాగా కలుపుకొని ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టుకొని బ్యానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్క వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ముక్క బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఎగ్తో మ్యారినేట్ చేయడం వల్ల మనకి ముక్క అతుక్కోదు. బ్యాన్లో వేసిన వెంటనే ముక్క అతుక్కోదు, మంచిగా ఫ్రై అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి బాగా బాగా వేయించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అండి. అన్నీ అలా బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక బ్యానీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనకు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి పక్కన. అదే ఆయిల్లో మనం మసాలా మిక్సీ పట్టుకున్నది మొత్తం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం సాల్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత
మొత్తం మసాలా అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా బాగా ఫ్రై అవ్వాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి మసాలా. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు అన్నీ వేసుకొని బాగా మసాలాకు పట్టేలాగా మొత్తం అన్నీ వేసుకొని మసాలా మొత్తం ప్రతి ముక్కకు పట్టేలాగా మనం వేయించుకోవాలి. ఎలా చేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. 2 days వరకు బాగుంటుంది. అంతే, ఇలా ప్రతి ముక్కకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి కలపాలి మొత్తం. మొత్తం ప్రతి ముక్కకి పట్టింది. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. బాగా దగ్గరికి అయిపోయిందండి. ఇలా దగ్గరికి అయ్యే వరకు అంతే, మన ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ.